హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్ వీడియో అండి. హార్వెస్ట్ వీడియో అయితే కాదండి. అలాగని లిక్విడ్లు కూడా నేను ఏమీ ఇవ్వట్లేదు. ఇప్పుడే వాటరింగ్ అయితే చేశాను మొక్కలకి. టైం వచ్చేసి కరెక్ట్గా 6 అయితే అవుతుందండి. ఇప్పుడు మరి వేసవికి మనకి వీడియో తీయటం కూడా 6 దాటితే కానీ మనకి ఇలాగా ఎండ తగ్గట్లేదు. అలాగని 6 దాటుతుంటే మరి కొద్దిగా చీకటి అయితే పడుతుంది కదా. నేనైతే ఇప్పుడైతే వీడియో తీయటానికి వచ్చానండి పైకి అయితే ఈరోజు వీడియో మనకి ఇప్పుడు చాలా మనం మొక్కలు అయితే పెంచుకుంటున్నాం కదండి. అలాగే ఫస్ట్ టైం గార్డెనింగ్ చేసే వాళ్ళు అయితే ఇప్పుడు ఫస్ట్ మనకు కుండీలు కానీ స్టాండ్లు కానీ అటువంటివి అయితే ఏమీ ఉండవు కదా. అలాగని ఒకేసారి మనం డబ్బులు పెట్టి మొత్తం అన్నీ కూడా కొనుక్కోలేము. మనకి ఉన్నా కానీ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదండి. మరి డబ్బులు ఖర్చు అవుతాయి. ఇప్పుడు ఎటువంటి ఖర్చు లేకోకుండా మన దగ్గర ఉన్న వేస్ట్ మెటీరియల్తో అలానే మరి స్టాండ్లు కూడా ఎలా చేసుకోవాలి అని చిన్న ఆలోచనలతో మనం గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చండి. అదే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు మీ దగ్గర ఉన్న చిన్న వేస్ట్ ప్లాస్టిక్ వాటిలతో అలాగే కవర్లు ఉంటాయి కదండి, ఏరియల్ కవర్లు అటువంటివి వాటితో కూడా చాలా చక్కగా గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ అలాగ ఆకుకూరలు అయితే వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత మనకి మీకు ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి అప్పుడు నెమ్మదిగా మనం కొద్దిగా మన దగ్గర ఉన్న వేస్ట్ మెటీరియల్తో ఒక చిన్న ఆలోచనలతో స్టాండ్లు కానీ అలాగే మరి కుండీలు ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది మనకు ఆలోచన అయితే వస్తుంది కదండి. అలాగైతే మనం అప్పుడు చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఒక సాధారణ మహిళగా మనం టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలంటే మొదటిగా మనం ఏం చేయాలి అనేది ఈరోజు వీడియో అండి. అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇటు చూసారా మందార, ఇది ఫస్ట్ టైం అన్నమాట మన టెర్రస్ పైన. ఇది మొద్ద మందార మనకి కింద అయితే ఉన్నదండి. ఆ రబ్బు అయితే నేను విడిచి ఇందులో పెట్టాను బకెట్లోను. కాదంటే మిల్లీ బగ్స్ అయితే చాలా పడతాయి. దీన్ని మందారాలను పెంచడం కాస్త కష్టమనే చెప్పొచ్చు. నేను ఎక్కువ మొత్తం పట్టేసినా కానీ మొత్తం మీద ఎలాగోలా అని వీటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఇదిగోండి ఒక చిన్న పువ్వు అయితే మనకి వచ్చిందనమాట. హ్యాపీగా చూసారు కదా. ఇలాగా ముద్ద మందార అయితే మనకి రేకలే ఉన్నాయి కానీ ఇది లేదనేసి నేను చక్కగా మందారాల రబ్బలతో కూడా వేసుకోవచ్చు కదండి. అదే వర్షాకాలం అయితే మనం ఇంకా మంచిగా పెంచుకోవచ్చు. అయితే ఇప్పుడు 6 అయింది కదా. ఇవి చూసారా విరజాజులు కూడా మనకి ఇచ్చుకుంటాయి అన్నమాట. మొగ్గలు చాలా మంచి స్మెల్ అయితే వస్తున్నాయి. మొగ్గలు చూసారు ఎన్ని ఉన్నాయో. ఇవ్వండి ఈ రబ్బని చూడండి ఒకసారి ఇలా ఉన్నాయి. అయితే ఇప్పుడు వీడియో మరి వేస్ట్ మెటీరియల్తో గార్డెనింగ్ ఎలాగా స్టార్ట్ చేయాలని చెప్పాను కదండి. ఇవిగోండి చూసారా వేస్ట్ మెటీరియల్ అంటే ఇదిగోండి మన దగ్గర ఉన్న వాటితోటే చక్కగా చేయొచ్చు. నేను ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేయకముందు నుంచి నా దగ్గర ఉన్నాయండి ఇవైతేని. వీటిలోనే నేను చక్కగా ఆకుకూరలు అయితే వేసుకున్నాను. అయితే ఇంకా అటు సైడు వంగ మొక్కలు అవి కూడా ఉన్నాయి. అవి ఇంకా నేను తీసుకురాలేక ఇక్కడికి అక్కడే ఉన్నాయండి. నేను వీటితో మీకు ఇప్పుడు చక్కగా ఎలా చేయాలి ఏంటి అనేది కొన్ని మాటల్లో మీకు చెప్తానండి. చూసారు కదా ఇదిగోండి వాటరు టిన్ను మనకి 20 రూపాయలు తీసుకుంటున్నారండి. ఇదైతేనే మనకి వాటర్ టిన్ను తెచ్చుకుంటాం కదా బయట వాటరు. ఆ వాటర్ టిన్లు ఇది 2 భాగాలుగా చేసేసినవి. అలాగే 2 భాగాల కంటే ఇదిగోండి ఇది పై భాగము, అలాగే ఇక్కడ చూసారా ఇదిగోండి ఇది కింద భాగము. మీకు తెలుసు ఇవి చాలామంది వీటిలోనే పెంచుకుంటున్నారు. నా దగ్గర అయితే ఇవే కాదండి ఇంకా ఉన్నాయి. అవి పెద్ద వంగ మొక్కలు అయిపోయినాయి అనేసి నేను ఇంకా తీసుకురాలేదు. వీటిలోనే ఉంచానండి. ఇలాగా ఇవే తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా ఇది స్టాండ్ లాగా చేశాను అనమాట. ఇదిగోండి ఇది ఇరిగిపోయింది, ఎప్పటి నుంచో నా దగ్గర ఉంది. దీన్ని నేను ఇదిగోండి ఇది చక్కగా ఇలా చేశాను చూడండి. తయారు చేసుకోవచ్చు. ఇది ఈ కింద భాగం ఇలా తీసుకున్న తర్వాత దీనికి నేను స్ప్రే బాటిల్ ఒకటి ఇదిగోండి తగిలించాను దీనికి.
ఇలా తగిలించి ఇది మరి లోపలికి వెళ్ళకుండా ఇక్కడ క్లాత్ అయితే చుట్టి ఇదిగోండి ఇలా అయితే అమర్చాను అనమాట. ఇదిగోండి కనపడుతుంది కదా. ఇప్పుడు అందులో మనం ఇక్కడ వరకు ఈ భాగం వరకు మట్టి వేసుకుని ఒక మొక్క అలా పెట్టుకుంటే చాలా అందంగా కనపడుతుంది. ఇందులో ఇప్పుడు నేను మట్టి ఏమీ వేయలేదండి. ఇవి ఇప్పుడు నా దగ్గర కొద్దిగా పెయింట్ ఉంటే ఎల్లో కలర్ పెయింట్ ఇదిగోండి ఇంకా చేతులకు అంటుకుంటుంది, ఇది వేసాను అనమాట. ఈ అన్నిటికి ఇలా వేసాను, మీకు చూపిస్తున్నాను. ఇంకా అక్కడక్కడ చాలా ఉన్నాయి. ఇదిగోండి వీటికి నేను ఏదో ఒక మొక్క పెట్టుకుంటాను, తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇది కూడా మనకి కింద భాగమే కదా. ఇదిగోండి ఇందులో కూడా చక్కగా నేను పాలకూర కూరలు కూడా వేసుకోవచ్చు. మీరు తీసుకుంటే మనకి వాటరు అక్కడ దొరుకుతున్నాయండి, అక్కడ 20 రూపాయలు తీసుకుంటున్నారు. అవి తీసుకుంటే 2 భాగాలుగా చేసుకుంటే మనం కింద పై భాగం ఎక్కువ కట్ చేసుకున్నా ఇలా ఉపయోగపడుతుంది. అదిగంటే దాంట్లో ఒక వంగ మొక్క పెట్టుకోవచ్చు. అలా చాలానే పెట్టాను నేను. ఈ పై భాగంలో ఇలాంటి అందంగా ఉండటానికి ఇదిగోండి ఇవి ఇలా పెట్టుకోవచ్చు, అందంగా ఉంటాయి కదా పువ్వులు ఇవి. అలాగే కాస్మోసు ఇలాంటి చిన్న చిన్న అందానికి ఉండేవి ఏవైనా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలా చూసారు ఇందులో కూడా నేను పండుగంటు కూర వేసానండి, ఎంత చక్కగా వచ్చిందో. అలాగే ఇందులో మట్టి తయారు చేసుకున్నాను. ఇదిగోండి ఇందులో పుదీనా అనమాట, ఇది ఎప్పటి నుంచో ఉంటుందండి నా దగ్గర. ఇది కూడా ఇలాగే తయారు చేశాను నేను. ఇదిగో చూసారా కింద దొరికిపోయింది, నాకు దొరికితే దాన్ని తీసుకొచ్చి ఇది మనకి వాటర్ వేస్తాం కదండి, ఇన్వర్టర్లో వాటరు అవి వేసేది కింద కట్ చేశారు అనమాట. వాటర్ ఉంటుంది కదా ఇన్వర్టర్లో వేసే వాటరు, అదనమాట ఇది. దానికి వాటర్ వేసేగా మన ఇంట్లో ఉంటుంది కదా ఆ టిన్నుది అనమాట అండి ఇది. అది కట్ చేసి నేను అలా పెట్టాను. ఇదిగోండి ఇక్కడ కూడా ఇలాగ చాలా కట్ చేశాను. మరలా దానికి ఆ స్టాండ్ అలా తయారు చేసుకున్నాం, అదొక రకం. అలా చిన్న చిన్న ఆలోచనలతో మనం చక్కగా మన చేతులతో మంచిగా తయారు చేసుకుని మరి గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చండి. చూసారు ఇందులో పాలకూర వేసాను. అలా చాలా ఆకుకూరలు అయితే చాలా చక్కగా పెంచుకోవచ్చు అనమాట. అలానే మరి ఇంకా మనకి కవర్లు ఉంటాయి కదండి, ఏరియల్ కవర్లు అవి కూడా చూపిస్తాను మీకు. అవి కనపడుతున్నాయి కదా, ఈ 2 తీసుకొచ్చాను. ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర, నేను మరలా మొక్కలు పెట్టుకున్నప్పుడు చూపిస్తాను. ఇటువంటి వాటిల్లో కూడా నేను ఎన్ని టమాటాలు కాసినాయండి చూసారు కదా. మనకి వింటర్ సీజన్లో అయితే వీడియోస్లో ఉంటాయి. చక్కగా ఒక్క వంగ మొక్క కూడా పెట్టుకుని అలాగే ఒక పచ్చిమిర్చి మొక్క కూడా పెట్టుకోవచ్చండి. అలా పెట్టుకుని మనం చక్కగా పెంచుకోవచ్చు. ఈ కవర్లే కదా అని ఈజీగా తీసుకోలేదు. అసలు మీరు స్టార్ట్ చేయటం మొదలు పెడితే మీకు ఇంకా అసలు పడేయరు అనమాట. నేను అసలు ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఇవైతేని చాలా మంచిగా దాచిపెట్టుకుని వీటిలో నేను ఒక్కొక్క మొక్క అయితే వేసుకుంటాను అనమాట. అలానే మరి స్టాండ్లు కూడా మనకి స్టాండ్లు లేవని బాధపడకుండా ఈ సమ్మర్కి అయితే డైరెక్ట్ ఇలా పెట్టుకోవచ్చు. మరి వర్షాకాలం అయితే పెట్టడం కుదరదు కదండి, మనకి స్లాబ్ కూడా పాడవుతుంది కదా. అందుకనేసి ఖచ్చితంగా ఏదో ఒక స్టాండ్ అయితే ఉండాలి. ఇదిగోండి ఇలా కూడా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి మనకి 50 రూపీస్ అనమాట. అవన్నీ తీసుకుని చక్కగా మీ దగ్గర ఉంటే అన్నీ తీసుకోండి. పెద్ద స్టాండ్ కావాలంటే ఎక్కువ తీసుకుని అలాగే ఒకే లైన్లో ఇదిగోండి హోల్స్ పెట్టి నేను ఈ వైర్ అయితే పెట్టాను అన్నమాట. వైర్ పెట్టి అప్పుడు ఇలా ముడుచుకుని ఇలాగా చుట్టేసాను. చుట్టేసిన తర్వాత ఇదిగోండి నా దగ్గర ఉన్న పెయింట్ అయితే ఇలా వేసానండి. వీటికి ఇలాగ అందంగా కనపడుతుంది కదా చక్కగా. అయితే ఇలా వేసి ఇదిగోండి చిన్న కుండీ అయితే ఇందులో అమర్చాను నేను, చూసారు కదా. అలాగా ఈ కుండీ కాకుండా ఇప్పుడు చూపించిన కవర్ కూడా ఇదిగోండి, ఈ కవర్ కూడా ఇందులో కూడా అందంగా ఉండేది ఒక మొక్క పెట్టుకుని ఇందులో కూడా పెట్టేసుకోవచ్చు మనం. అలాగే మనం చక్కగా ఆలోచనలు ఉండాలి కానీ చక్కగా మన మొక్కలను పెంచుకోవడానికి చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చూసారు కదా, నేను ఇంకా ఇటువంటి బాటిల్స్ ఇంకా దాచుకుంటున్నాను. అవి ఎక్కువ అయిన తర్వాత మరొక స్టాండ్ అయితే తయారు చేస్తాను, అప్పుడు కూడా మీకు చూపిస్తానండి. ఇదిగో చూడండి మనకి అలా అయితే ఉన్నదనమాట. ఒక చిన్న కుండీ పెట్టుకోవడానికి మరి ఎక్కడికైనా దీన్ని చక్కగా మనం తీసుకెళ్ళిపోవచ్చు. ఇదిగో చూసారా ఇదిగోండి. మరలా ఈ కుండీ కూడా మనం ఈజీగా తీసేసుకోవచ్చు, పైకి తీసేసుకోవచ్చు. మరలా మనం వేరొక కుండీ కూడా పెట్టుకోవచ్చు. అంటే కుండీ సైజులను బట్టి కూడా చేసుకోవచ్చు. అంటే మన దగ్గర బాటిల్స్ అయితే ఎక్కువ ఉండాలన్నమాట. అలా ఉంటే
మనం ఎన్నైనా చక్కగా తయారు చేసుకోవచ్చండి. అలా కూడా మనం తయారు చేసుకుని అలా పెట్టుకుని కలర్స్గా వేసుకుంటే పెయింట్లు ఎంతో అందంగా కనపడతాయి అన్నమాట. ఇవి చూసారా, ఇప్పుడు నా దగ్గర ఎల్లో పెయింట్ ఉన్నదని వేసాను. అది ఇప్పుడే వేసానండి, ఇంకా చేతులకు కూడా అంటుకుంటుంది. ఇదిగోండి అక్కడక్కడ అలా వేసి నేను ఇంత వేస్టట్లో కూడా చక్కగా మొక్కలను పెంచుకోవాలి. చాలామంది మొక్కలు పెంచుకోవటానికి మరి కుండీలు లేవు, అలాగే పెట్టుకోవడానికి స్టాండ్ లేవు అంటారు కదండి. వాళ్ళ గురించి అంటే కొత్తగా గార్డెనింగ్ చేసేవాళ్ళు, టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను. అదే నేలపైన వేసుకున్న వాళ్ళకైతే చక్కగా ఈజీగా ఎక్కడైనా మొక్కలను అయితే పెంచుకోవచ్చు కదా. మరి మన టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకి ఇవైతే నిజంగా ఒక చాలా మంచిగా దొరుకుతాయండి. ఇవైతేని చక్కగా ఉపయోగించుకోవచ్చు మనం అయితే. నేనైతే ఇలాంటి వాటిల్లో కూడా అసలు వదిలిపెట్టను. ఇంకా నా దగ్గర కవర్లు చాలా ఉన్నాయి, కింద ఉన్నాయండి, తీసుకురాలేదన్నమాట. ఇప్పుడు ఇవైతే మీకు చూపిస్తున్నాను. ఇవ్వండి ఇలాంటి వేస్ట్ వాటిలో కూడా చక్కగా మొక్కలు పెంచుకోవచ్చు అనేసి. ఇప్పుడు ఒక 4 ఉంటే మీకు ఆ 4 వాటిలో ఆకుకూరలు వేసుకోండి. ఒక దాంట్లో పాలకూర, ఒక దాంట్లో తోటకూర అలాగే వేసుకోండి. అవి వచ్చిన తర్వాత మరలా ఇంకొక 4 పెంచుకోండి. అలా చక్కగా ఎటువంటి ఖర్చు లేకోకుండా వేస్ట్ మెటీరియల్లో మనం మొక్కలను పెంచుకోవచ్చు. మీరు ఈ సమ్మర్ నుంచి స్టార్ట్ చేసినా కూడా ఎక్కువ ఫస్ట్ ఆకుకూరలు అయితే వేసుకోండి. ఆకుకూరల నుంచి స్టార్ట్ చేశారంటే మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. తర్వాత మనం ఒక 4 వంగ మొక్కలు, ఒక 2 బీరపాదులు అలా పెట్టుకుంటే మనకి ఇంట్లో కావాల్సిన కాయగూరలు మనం టెర్రస్ పైన ఈజీగా పండించుకోవచ్చు అన్నమాట. మరి ఎవరికన్నా ఈ వీడియో ఉపయోగపడుతుందేమో అనేసి నేను ఇలా తీస్తున్నానండి. మరి ఈ వీడియో ఎవరైనా ఇలా ఉపయోగించుకుంటే చాలా హ్యాపీనే. మరి ఎవరన్నా టెర్రస్ గార్డెన్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇందులో ఎన్ని మాటల్లో ఏదో ఒక మాట అయినా ఉపయోగపడితే నాకు హ్యాపీ అనమాట. ఫస్ట్ అలాంటి కవర్లు ఉన్నా సరే వాటిలో కూడా స్టార్ట్ చేసుకోండి, చక్కగా మీకు వస్తాయి. రాకుండా ఏముండవని మనం స్టార్ట్ చేయాలి. కాస్త కష్టపడితే సరిపోతుంది. మనం ఇంట్లో ఎన్ని పనులు చేసుకుంటాం, అన్ని పనుల్లోనే ఇది ఒక భాగంగా భావిస్తే మనం గార్డెన్ చక్కగా స్టార్ట్ చేసి బోల్డెన్ హార్వెస్ట్లు అయితే తీసుకోవచ్చండి. మరి ఈరోజు వీడియో అయితే నేను ఇదే చెప్తున్నాను. ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడితే నాకు చాలా చాలా హ్యాపీ అండి. అలానే ఇంకా ఉన్నాయని చెప్పాను కదా, ఇవిగో చూడండి ఇక్కడ ఇది కూడా అటువంటి కుండీ అనమాట, వాటర్ టిన్నులదే. ఇవ్వండి చక్కగా పూలు పోస్తున్నాయి. ఇదిగో చూసారా, ఇక్కడ కూడా స్టాండ్ ఇలాగా అమర్చుకున్నాను నేను. ఇక్కడ కింద దాంట్లో ఇలా హోల్స్ పెట్టి ఇదైతే ఇలా పెట్టేసామన్నమాట. ఇందులో చామంతులు పెట్టానండి. ఇక్కడ చూసారా, ఇక్కడ నేను టమాటా మొక్క అయితే పెట్టాను. ఇది కూడా వాటర్ టిన్ అనమాట. ఇది కూడా ఇలాగా ఆల్రెడీ ముందు వైట్ సున్నం అయితే వేసుకున్నాను. నా దగ్గర ఉన్నదే పెయింట్ లాంటిది వేసానండి. తర్వాత ఇది వేసాను. ఇది ఇక్కడ కూడా వంగ మొక్క అయితే పెట్టాను. ఇదిగోండి దీనికి కూడా నేను ఇలా వేసాను. అలా చాలానే ఉన్నాయి. అదిగోండి అక్కడ కనపడుతుంది కదా, ఇది కూడా ఇప్పుడే వేసానండి పెయింట్. అది కూడా చక్కగా వంగ మొక్కలు 2 అయితే పెట్టాను. చూడండి ఎంత మంచిగా అయితే కాయలు వస్తున్నాయో. అలా చక్కగా మనం ఇటువంటి వేస్ట్ వాటిలో కూడా ఈజీగా మరి గార్డెనింగ్ అయితే చేసుకోవచ్చండి. ఓకేనండి, మరి చూసారు కదండి ఈరోజు వీడియో అయితే. మరి ఒక సాధారణ మహిళ మన టెర్రస్ గార్డెన్ చేయాలంటే ఎటువంటి వాటిల్లో ఫస్ట్ స్టార్ట్ చేస్తే మరి ఎలాగ స్టార్ట్ చేయాలనే దాని గురించి నేను కొన్ని మాటల్లో, అలాగే మన దగ్గర ఉన్న కొన్ని వేస్ట్ వాటిల్లో చూపించాను కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మరలా ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.